నక్సలైట్స్ ఎన్కౌంటర్ ని మీరు ఖండిస్తున్నారా? ఖండిస్తే పోలీసులను కించపరిచినట్టయితే, సపోర్ట్ చేస్తే నక్సలైట్ ఎంకరేజ్ చేసినట్టయితే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎందుకు అసలు ఈ నక్సలిజం? నక్సలైట్లకు ఏం చెప్తున్నారంటే వీళ్ళు మా వాళ్ళే, వాళ్ళు మా వాళ్ళే. సో నక్సలైట్స్ లో ఎన్కౌంటర్ ఖండించడం తప్పని అంటున్నారు. పోలీసులకు తప్పంటే నక్సలైట్ రెచ్చిపోతారు, నక్సలైట్ తప్పంటే పోలీసులు రెచ్చిపోతారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులని నక్సలైట్స్ చంపేశారు కాబట్టి పోలీసులు ఎన్కౌంటర్ చేశారనే ఒక మాట వినిపిస్తుంది ప్రజల్లో. మాజీ ఎంపీలను తప్పుతారు, ఇన్ఫార్మర్స్ వాళ్ళు తప్పుతారు, వాళ్ళని వీళ్ళు తప్పుతారు, వీళ్ళని వాళ్ళు తప్పుతారు, వాళ్ళని వీళ్ళు తప్పుతారు, వీళ్ళని వాళ్ళు తప్పుతారు. ఈ ఎన్కౌంటర్ అనే పేరుతోటి ఇట్లా అమాయకపు ప్రజల ప్రాణాలు తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జరిగే దాని గురించి అనొద్దానా, వాళ్ళు గన్ను కింద పడేయాలి, ప్రభుత్వం చర్చలకు రావాలి. వీడు కొడితే వాడు కొడతాడు, నువ్వు ఒకటి కొడితే రోడ్డు కొడతా, ఇటుక పత్తర చేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు నక్సలైట్లను పిలిచి ఆయన ఎన్కౌంటర్ చేయించిండు రాజశేఖర్ రెడ్డి. కేసీఆర్ గారు నక్సలైట్స్ తోటి మీ ఎజెండానే మా ఎజెండా అంటూ నక్సలైట్స్ కి సపోర్ట్ చేశారు. నక్సల్స్ పరిష్కారం కేసీఆర్ అంటోడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినప్పుడు పరిష్కరిస్తే మళ్ళీ ఉండకపోవు. సీతక్క గారు ఒకప్పుడు నక్సలైట్, అంటే నక్సలైట్స్ గురించి ఎంతో కొంత తనకి తెలిసి ఉంటుంది, అయినా కూడా ఇలాంటి ఎన్కౌంటర్స్ ఎందుకు ఆపట్లేదు? ఎమ్మెల్యే కాక ముందుకు సమస్య పరిష్కరిస్తా అన్నది, పరిష్కరించకపోతే మేము పోయిన వాడికి అక్కడ మాజీ నక్సలైట్లు వచ్చి నన్ను దొరికపోయారు. తెల్లారి సీతాకింటికి పోతే సీతాకింటి కాదు, విజిటింగ్ కార్డు ఇచ్చొచ్చిన. మరి నేను ఇన్నిసార్లు పోయినప్పుడు సీతాక్క నాతో మాట్లాడొచ్చు కదా. హాయ్ హలో నమస్తే, నేను సహనా, వెల్కమ్ టు ఎల్ న్యూస్. ములుగు జిల్లా ఏటూరు నాగారం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు నవ సంఘర్షణ సమితి అధ్యక్షులు పంజాల జైహింద్ గౌడ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అసలు నవ సంఘర్షణ సమితి స్థాపించాలన్న ఉద్దేశం ఏంటి? నవ సంఘర్షణ సమితి అంటే ఏంటంటే, సార్, మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చినాక ఇప్పుడు అందరికి రాలే స్వాతంత్రం. డబ్బులు ఎమ్మెల్యేలు అవుతారు, డబ్బులు ఎంపీ అవుతారు. కాబట్టి అసెంబ్లీ పార్లమెంట్ లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మా కాన్సెప్ట్. ఓకే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎందుకు అసలు ఈ నక్సలిజం? నక్సలిజం అనేది 1948 నుంచి ఇది నక్సలిజం అవసరం లేదు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక ఓటు ద్వారా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయినప్పుడు మన సమస్యలు అనేది ప్రజాస్వామ్యయుతంగా మనం నిరార దీక్షల ద్వారా సాధించుకోవాలి. కానీ ఇప్పుడు గన్న అవసరం లేదని నేను నక్సలైట్లకు పిలిపిస్తున్నా. మీరేదైతే అనవసరమే అంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళు 18 యువకులు ఉన్నప్పుడు ఆ ఉడుకురత్తం మీద పోతారు, తర్వాత 40 ఏళ్ళ తర్వాత వాపసు వస్తారు. అది పద్ధతి కాదని నేను నక్సలైట్లకు ఏం చెప్తున్నంటే, మా నవ సంఘర్షణ సమితి దేశం కోసం సమస్యల మీద చట్టసభలలో రిజర్వేషన్ చాలా పెద్దది, 50% కావాలి అసెంబ్లీ పార్లమెంట్ జనాభా ప్రకారం అంటున్నాం. ఇది చిన్న సమస్య, మా ఎంబడ పనిచేయండి. ఆల్రెడీ చాలా మంది నక్సలైట్లు, మాకు మాజీ నక్సలైట్లు మాతో కలిసి ఉన్నారు. ఈ ఎన్కౌంటర్ ను ఆపాలంటే మేము ఏమడిగినామంటే, వాళ్ళకి ఏం సలహా ఇచ్చిందంటే, మీ నక్సలైట్ ప్రాంతము ఛత్తీస్గఢ్ గాని, భద్రాచలం గాని, మధ్యప్రదేశ్ గాని, దండకారణ్యంలో గాని మీకు అభివృద్ధి లేదు. అక్కడ నేను భారతదేశంలో ముఖ్య నాయకులు RSS నార్త్ ఇండియా RSS చీఫ్ పప్పు విశ్వనాథ్ గారితో నిన్న 7:20 నుంచి 9 గంటల దాకా మాట్లాడడం జరిగింది. ఆయన నార్త్ ఇండియా RSS చీఫ్, నాకు 40 ఏళ్ల పాత మిత్రుడు. నేను ఈ విషయం చెప్పిన, స్వాతంత్రం వచ్చినాక నక్సలిజం తుపాకులు వాళ్ళు పట్టదు, ఎన్కౌంటర్ మీరు చేయదు, ఎన్కౌంటర్ కరెక్టా బూటకమా అది మాకు సంబంధం లేదు, మీరు దీన్ని ఆపాలని చెప్తే సరే మీరు చెప్పింది బాగుంది. నేను ఇప్పుడు దీనికి మోహన్ భగవత్ మెయిన్ RSS, మళ్ళా ఇంకా RSS సౌత్ ఇండియా చీఫ్ ఆయన నరేంద్రభాయ్ తమ్ముడు, ఆయన పేరు షా ఉన్నది, ఆయనతో కూడా మాట్లాడినా, 2 సార్లు మాట్లాడినా. శ్యామ్జీ జయంత్ గౌడ్ గారు మీరు చెప్పింది నేను పై నాయకులు చెప్తాడు, ఆయనతో ఫోన్లో 2 సార్లు మాట్లాడినా. ఇప్పుడు 60,000 మిలిటరీని దించి ప్రభుత్వం వాళ్ళని ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ చేస్తుంది. ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన చనిపోయినాక మళ్ళీ గుర్తూనే ఉంటారు. మహాత్మా గాంధీ ఎట్లా పెట్టిండు, నెల్సన్ మండేలా ఎట్లా పెట్టిండు, అల్లూరి సీతారామరాజు ఎట్లా పెట్టిండు, సర్దార్ పాపన్ ఎట్లా పెట్టిండు. దేశంలో నాయకులను పుడుతూనే ఉంటారు, నక్సల్స్ పుడుతూనే ఉంటారు, ఆవేశం ఉన్న బ్లడ్ ఉన్న వాళ్ళు పుడతారు, 100 మంది అనుకుంటారు, అట్లుంటారు. అలా నేను కూడా ఒక్కటి, కాకపోతే ప్రజా నక్సలైట్లు అలా అడవి నక్సలైట్లు. అట్లా ఇది ఆపడం అనేది, నక్సలైట్లను నిర్మించడం అనేది దేవాది దేవతలతో కాదు, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. దానికి 10 లక్షల కోట్లు ఏదైతే నక్సల్ ప్రాబల్యం ఉన్న ఏరియాలో అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి. 5వ తరగతి కూడా వాళ్ళకి తుపాకీ కాల్చొస్తుంది కాబట్టి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి పోలీసుల, మిలిటరీలో. నవ సంఘర్షణ సమితి అధ్యక్షులుగా
బీసీల కోసం ఈబీసీల కోసం అసెంబ్లీ పార్లమెంట్ లో మీరు పోరాటం చేస్తున్నారు రిజర్వేషన్ కోసం. ఇందాక మీరు అన్నట్టుగా ప్రజల నక్సలిజం అని మిమ్మల్ని మీరు సంబోధించుకున్నారు. నక్సలైట్స్ ఎన్కౌంటర్ ని మీరు ఖండిస్తున్నారా? ఖండిస్తే ఏమైతుందమ్మా, ఇక్కడ ఏమైతే తెలుసా, ఖండిస్తే పోలీసు వాళ్ళని కించపరిచినట్టు అవుతుంది, సపోర్ట్ చేస్తే నక్సలైట్ ఎంకరేజ్ చేసినట్టయితే. నేను సీనియర్ సిటిజన్, 64 ఏళ్ళు, భారతీయులుగా ఒక భారతీయునిగా నేనేమంటా అంటే వాళ్ళు నా బిడ్డలే. వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా యువకులే కదా, 40 ఏళ్ళు 50, వీళ్ళు మా వాళ్ళే వాళ్ళు మా వాళ్ళే. ఇది ఏంటంటే ఒక చర్చ పెట్టదలుచుకునే పెట్టిన నిన్ననే శ్యామ్జీ గారితో 20 రోజుల్లో 2 సార్లు మాట్లాడినా, మన డీజీపీ జితేంద్ర గారితో 2 సార్లు మాట్లాడినా, మహేష్ భగవతుడు ఆయనతో మాట్లాడినా, కొత్తగూడెంలో మన భద్రాచలం ఎన్కౌంటర్ అయ్యారో చెప్పిన డీజీపీ పోయినా చెప్పిన, కొత్తగూడెం ఎస్పీతో మాట్లాడినా, నేను తిరిగి మాజీ నక్సలైట్లు అందరికి చెప్పిన, మీరు అందరు ఎంతమంది భారతదేశంలో అందరు నాకు తీసుకురండి, నేను ప్రభుత్వంతో చర్చలు చేస్తా, మీ యొక్క ప్రాంతానికి 10 లక్షల కోట్లు కేటాయింపు, 60 లక్షల కోట్లు ఇంచుమించు బడ్జెట్ ఉంటుంది. అనవసరంగా 60,000 మంది పెట్టిన ఎన్ని కోట్లు వస్తున్నాయి, వృధా అయిపోతున్న డబ్బు. మన వాళ్ళని మన ఇండియన్స్ మనం తప్పుకుంటున్నాం కదా. అది నాకు సీనియర్ సిటిజన్ గా నేను డీజీపీకి చెప్పడం జరిగింది. నార్త్ ఇండియా ఆర్ఎస్ఎస్ చీఫ్ పప్పు విశ్వనాథ్ చెప్పడం జరిగింది. సౌత్ ఇండియా ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్యామ్జీకి చెప్పాడు, సగం భారతదేశానికి చెప్పేసిన ఆల్రెడీ. మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఆర్ఎస్ఎస్ చీఫ్ కలుస్తా. ఇది నేను చేసే పని. నేనున్నా, ఆపాలి, మీరు చర్చలకు రండి. నా నక్సలైట్లకు సంబంధించి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా ముచ్చట. ఇక ఈయన వచ్చిండు ఒక ఆయన, నక్సలిజం అవసరమా, ఏం నేర్చుకున్నా, నేను మాజీ నక్సలైట్. నిన్న రాత్రి వచ్చి 2 గంటలు నాతో మాట్లాడిండు. అది వాస్తవం కాదు, ఇప్పుడు నక్సల్స్ అవసరం లేదు ఆయనే చెప్తున్నా, ఒప్పుకుండినా. ఈయనకు 72 ఏళ్ళు ఉన్నాయి. ఎప్పుడు పోయిండినా 16 ఏళ్ళప్పుడు పోయిండు, 25 ఏళ్ళకి వచ్చిండు. అంటే యూత్ బ్లడ్ ఉన్న ఉడుకు రక్తం ఉన్నప్పుడు పోతారు. పోవడము చంపుకోవడం కాదు ఇక్కడ చర్చలు. చాలా మంది నక్సలైట్లు మాజీ నక్సలైట్లు ఏమంటున్నారు, ఇప్పుడు చర్చలు పెట్టంటారు. అందుకే నేను డీజీపీ దగ్గర పోయినా. ఇది సో నక్సలైట్స్ లో ఎన్కౌంటర్ ఖండించడం తప్పని అంటున్నారు. ఖండించడం కాదు, నక్సలైట్ తప్పు కాదు, ఇది తప్పు. ఒక ఇష్యూ కాదు. పెద్ద మనిషి ఏం చేయాలి, వాళ్ళిద్దరు నా పిల్లరాళ్ళు. నేను ఒక పెద్ద మనిషిగా రండిరా బిడ్డ కూర్చోర్రీడా, నేను మాట్లాడుతాను, సీనియర్ సిటిజన్ కదా. తప్పు అంటే పోలీసు వాళ్ళు, తప్పు అంటే నక్సలైట్ రెచ్చిపోతారు, నక్సలైట్ తప్పు అంటే పోలీసు వాళ్ళు రెచ్చిపోతారు. నేను పెద్ద మనిషిని ఏం చేయాలి, ఇద్దరిని రమ్మంటున్నా. ఒకరు వచ్చిండు ఇప్పుడు నా దగ్గరికి, ఎవరు మాజీ నక్సల్స్ వచ్చిండు, ఈయన ఫోటో వచ్చిండు, చర్చలు నడుస్తున్నాయి. ఇంకో ఆయన వచ్చిండు. మరి నేను ప్రజలకు చెప్తున్నా, ఏం చేయాలి ప్రజల కోసమే కదా. ప్రజలు అనేటోళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే, మాకు నక్సల్స్ వ్యవహారం తోటి మాకు నష్టం జరుగుతుంది, అటవీ ప్రాంతం ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ ఏమైతే అంటారో, అరే ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా, మేము నవ సంఘర్షణ పెట్టాం, బాగా పివి నరసింహారావు ఇంట్లో నిరాదీక్ష చేసిన. మరి పబ్లిక్ లో చేయనప్పుడు పబ్లిక్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? పబ్లిక్ అవసరమా? ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాక ఓటు ద్వారా మన సమస్యలు, మన ఎంపీలు, మన మంత్రులు, మన ముఖ్యమంత్రులు చేసే పరిస్థితిలో పార్లమెంట్ అసెంబ్లీలో జరగాలి. మన సమస్యలు జీవోలు తీసుకురావాలి. అట్లా ఎన్నికల ద్వారా రాజ్యం స్థాపించాలి. తుపాకీతో రాజ్యం అనేది రాదని వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ బుక్ నీ కూడా ఇస్తా, చదువుకో, మాట్లాడు. ములుగు జిల్లా వాజేడు గ్రామంలో పనిచేస్తున్న 2 ప్రభుత్వ ఉద్యోగులని నక్సలైట్స్ చంపేశారు కాబట్టి పోలీసులు ఎన్కౌంటర్ చేశారనే ఒక మాట వినిపిస్తుంది ప్రజల్లో. దీని మీద మీ స్పందన ఏంటి? చంపుతూనే ఉంటారమ్మా, ఎమ్మెల్యేలను చంపుతారు. వినకపోతే ఎవడైనా స్వార్థపరు ఉండి మందిని దోసుకుంటూ ఎమ్మెల్యేలు చంపుతారు, మాజీ ఎమ్మెల్యేలు చంపుతారు, ఇన్ఫార్మర్స్ వాళ్ళు చంపుతారు, వాళ్ళని వీళ్ళు చంపుతారు, వీళ్ళని వాళ్ళు చంపుతారు, వాళ్ళని వీళ్ళు చంపుతారు, వీళ్ళని వాళ్ళు చంపుతారు. కానీ ఎన్కౌంటర్ అనే పేరుతోటి ఇట్లా అమాయకపు ప్రజల ప్రాణాలు తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సమంజసం అంటే దీనికి భారత ప్రభుత్వం నాలాంటి ఒక వ్యక్తిని నేను దిగినా కాబట్టి, నాకు సీనియర్ సిటిజన్, నేను పివి నరసింహారావు పనిచేసిన, నరాశంకర్ పనిచేసిన, మహానుభావులతో పనిచేసిన, సోనియామ్మడి పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను చర్చలు చేయమంటున్నా. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్లతో ఇద్దరితో మాట్లాడినా కదా. జరిగే దాని గురించి అనొద్దానా, వాళ్ళు గన్ను కింద పడేయాలి, ప్రభుత్వం చర్చలకు రావాలి. అంతేగాని వీడు కొడితే వాడు కొడతావు, నువ్వు ఒకరు కొడితే నేను 2 కొడతావు, ఇటుకా పత్తర్ చేత కోన్ కమ్మా ఇద్దరు. వాళ్ళకి ఉద్యోగస్తులు పోలీసు వాళ్ళకి సస్తే ₹1 కోటి వస్తాయి, వాళ్ళకేమొస్తాయి, చచ్చిపోతాయి. వాళ్ళ ఏమంటే ప్రజలు రేమన్నా నిషేధించినటువంటి ఉద్యమం ఇప్పుడు 1947 లో వచ్చినాక స్వాతంత్రము, నిషేధించిన ఉద్యమానికి ప్రజలు ఎందుకు సపోర్ట్ చేస్తారు?
మరి ప్రజలు సపోర్ట్ చేయనందుకు నక్సలిజం అనేది ఎందుకు ఇంతగానో పెరిగిపోతుంది రోజు రోజు? పెరిగిపోతుంది అంటే నిజంగా దానికి మెజార్టీ సపోర్ట్ లేదు. కొంతమంది నాయకులు వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్స్ ద్వారా XYZ ద్వారా పోతారు, అంతేగాని దానికి ప్రజలు మద్దతు లేదు. ప్రజల మద్దతు ఉంటే ఏనాడో రాజ్యాధికారం తుపాకీ గుట్ట ద్వారా వస్తుండే. అది ప్రజల మద్దతు లేదు అవుతుందా? ఇప్పుడు ఈవీఎం ఉంది ఆరోపిస్తారు, దానికి ప్రజల మద్దతు ఉంటే వస్తుంది. ప్రజల మద్దతు లేదు, నువ్వు నా నక్సలైట్లు ఈడ ఒక షెల్టర్ తీసుకుంటారు, అక్కడి నుంచి అమ్ముకుంటారు, తింటారు, మళ్ళీ ఇంకొక ఇదే పని తప్ప ప్రజల కోసం ప్రజలలో వచ్చి మాట్లాడితే సమస్య. రాజకీయ పార్టీలు 1,00,000 ఉన్నాయి, వాడు వద్దంటాడు. వాళ్ళని కేసీఆర్ పోరాటం చేసిండు, మళ్ళీ బాగలేదని దించేసిండ్రు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మహారాష్ట్రలో బీజేపీ వచ్చింది. ఎన్నికల ద్వారా సాధ్యం తప్ప ఈ తుపాకీ ద్వారా ఎవరిని కొడతావు, ఎవరిని తప్పుతావు? పెద్ద సైన్యం భారతదేశానికి, లక్షల మంది సైన్యం ఉంటుంది. పక్క దేశాలకైతే సైన్యం వస్తుంది, నక్సలైట్ల నిర్మూలించబడి హెలికాప్టర్లు వస్తాయి, 1,000 కోట్లు ఖర్చు పెడతారు. పూటకు లేని పిల్లల వాళ్ళు. నేను ఒక పెద్ద మంచిగా చెప్తున్నా, వాళ్ళ మనసుని అతను మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, ప్రభుత్వానికి చెప్తున్నా, ఆల్రెడీ చెప్పేసిన RSS వాళ్ళకు దీన్ని మీరు హైలైట్ చేయండి. ఇది మామూలు ఇష్యూ కాదు. ఇది ములుగు జిల్లా వాజేడ్ గ్రామం దగ్గర నక్సలైట్స్ 2 మందుగుండ్లు పేల్చారు. అదే సమయంలో పోలీసులు పేలనివి 4 మందుగుండ్లని పట్టుకున్నారు. ఇలాంటివి చేయడం వల్ల ప్రజలు ఎలా దగ్గర అవుతారు నక్సలైట్స్ కి? మీరు అన్నారు నక్సలిజం చేసే వాళ్ళందరినీ ప్రజలు మాట్లాడనివ్వాలి, వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకొనివ్వాలని. ఇలాంటివన్నీ చేసినప్పుడు ప్రజలు ఎలా ఆదరిస్తారు? వాళ్ళ సపోర్ట్ ఎలా దొరుకుతుంది? అందుకే ఇవన్నీ మనం ఏం పిలిపిస్తున్నాం, నక్సలైట్ల ఒక ప్యాకేజీ 10 లక్షల కోట్లు ప్యాకేజ్ ఇచ్చి ఫస్ట్ నేను మాట్లాడుతున్నా వాళ్ళతోటి. నక్సలైట్స్ కి ఇస్తున్నారా? ఇయ్యాలని ప్రపోజ్ చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వాలి. 5వ తరగతి చదివిన వాళ్ళు కూడా ఉద్యోగం. తప్పేముంది? ఆయన తుపాకీ వాళ్ళతో 10 కిలోమీటర్లు ఉక్కుతాడు. ఆయన ఈయన డిగ్రీ చదివింది, తుపాకీ వచ్చేటోడు బార్డర్ మీద పనిచేసేటోడు కావాలి, వాళ్ళే పనిచేస్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ పార్టీలో చేరకుండా ఉండడానికి యువతకి చేయూతగా ఒక ఉద్యోగం ఇచ్చి సపోర్ట్ గా నిలిచారు. అయినప్పటికీ నక్సలైట్స్ గా చాలా మంది యువత చేరారు. దీని మీద మీరేమంటారు? నక్సలైట్లను పిలిచి ఆయన ఎన్కౌంటర్ చేయించిండు రాజశేఖర్ రెడ్డి. అయితే ఈ సమస్య పరిష్కారం కానంత వరకు 100 మందిలో 1-2 ఉంటారు బెట. రివల్యూషన్ మెంటాలిటీ నాలాంటి వాళ్ళు పోతారు. అట్లా వాళ్ళను ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు నేను నిర్మించిన కూడా మళ్ళీ వస్తారు కొత్త వాళ్ళు. ఎందుకు వస్తారంటే ఏదో ఒక సమస్య మైనస్ ఉంటే దానికి మళ్ళీ పోయి వాళ్ళు ఏదైతారు ఇంకోటి వచ్చి. మహాత్మా గాంధీ చనిపోతే ఇప్పుడు ఉద్యోగం మళ్ళీ ఎందుకు వస్తుంది? బీసీల రిజర్వేషన్ గురించి నాలాంటి వాడు వచ్చిండు, దేశవ్యాప్తంగా తిరుగుతాడు, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతా. ఇట్లా సమస్యలు జనాభా విరిగినాకపోతే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. సమస్య ఎప్పుడు శాశ్వతంగా పరిష్కారం కాదు. ఎట్లెట్లా పెరుగుతుంటే అట్లా నాయకులు దాన్ని కంట్రోల్ చేయాలి. పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సమస్యలు వస్తుంటాయి. అందుకే నాయకులు అంటే దూరదృష్టి ఉండాలి. ఇక చంపడం అనేది చంపినంత మాత్రాన నక్సలైట్లు 100కి చెప్పినగా 100కి 1-2 ఉంటారు మెంటాలిటీ. వాళ్ళు పుడుతూనే ఉంటారు, దేశం మీద కాదు ప్రపంచంలో పుడతారు వాళ్ళు. దాని నాపడం ఆయన భగవంతుడి చేతి ఉంటుంది, సృష్టి రహస్యం అది. అట్లా చంపితే పరిష్కారం రాదు. అది తెలంగాణ పోరాటం చేస్తున్నప్పుడు కూడా కేసీఆర్ గారు నక్సలైట్స్ తోటి మీ ఎజెండానే మా ఎజెండా అంటూ నక్సలైట్స్ కి సపోర్ట్ చేశారు. వాళ్ళ మద్దతు కూడా చాలా వరకు ఉంది మన తెలంగాణ రావడానికి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ ఎన్కౌంటర్స్ మొదలయ్యాయి. మరి ఆయన పరిష్కారం చేసి ఉండే శాశ్వత పరిష్కారం 10 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు అభివృద్ధి, రోడ్లు, ఉద్యోగాలు, చనిపోయిన కుటుంబాలకు అమౌంట్ పెద్ద ఎత్తున. నేను ఏమంటున్నామ్మా, 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఉంటే దిగిపోతే సత్యాన్ని రోజులు పింఛనేందుకమ్మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు? అవసరమా? ఉన్న బడ్జెట్ ఎన్ని వేల కోట్లు పోతుంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు. 30-35 సంవత్సరాలు ఉద్యోగం చేసినోడు రిటైర్మెంట్ అయితే పింఛన్ ఇవ్వాలి కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎందుకమ్మా పింఛను? కరెక్ట్ పాయింట్. మనకు ఆ మాట గట్ట పనిచేస్తే ప్రజల నక్సలైట్ ఏమనుకుంటాడు, 5 ఏళ్ళు పనిచేసి 35 ఏళ్ళు పింఛన్ తీసుకుంటారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే జీతం తీసుకో, ఓటుకు 5,000 పెడతావు, 2,000 పెడతావు, నీకు జీతం ఎందుకా? 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే నీకెందుకా జీతము? అవన్నీ వాళ్ళ కడుపు మండుతాయి. కడుపు మండినోడు ఏం చేస్తారంటే, నేను చెప్తా కదా అలాంటి వాళ్ళు 1-2 ఉంటారు 100కని, వాళ్ళు అందులో పోయి ఇలా పని చెప్పాలని చెప్తారు. ఇది నడుస్తుంది. ఇట్లా ప్రభుత్వం చేస్తారు మంచిగా ఉంటే నక్సల్స్ అక్కడ పోరు. నక్సల్స్ పరిష్కారం కేసీఆర్ అంటోడు
10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినప్పుడు పరిష్కరిస్తే మళ్ళీ ఇది ఉండకపోవు, అధికారం రాగానే అన్ని మర్చిపోయింది. ఇది కథ. కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో అక్కడ నక్సలైట్స్ ప్రశాంతంగా ఉంటారు, ఊపిరి పీల్చుకుంటారు అని అంటూ ఉంటారు. అయినప్పటికీ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి ఇది 3వ ఎన్కౌంటర్. నక్సలైట్స్ నుంచి థ్రెట్ రాకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని అంటూ ఉంటారు. దీని మీద మీ స్పందన? అవన్నీ మనము ఏదో నుంచి ఏదో మాట్లాడడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చలకు రావాలని నేను పిలుపునిచ్చిన. ఇక రకరకాల ఊహాగానాలతోటి పరిష్కారం కాదు. జయంత్ గౌడ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ నార్త్ ఇండియన్ సామాన్యుడు. ఆయన పప్పు విశ్వనాథ్ అంటే అది వెళ్ళిపోయింది ఢిల్లీ లెవెల్. ఓపెన్ చెప్పేసిన జయంత్ చెప్పి మంచిగుంది అన్నాడు. మీడియాకి చెప్తున్నావు, మీరు అడుగుతూ నేను చెప్తున్నా. దీని మీద చర్చ జరగాలి, జరుగుతూనే ఉంటుంది, ఆగేదాకా పోతూనే ఉంటుంది. అది ఇప్పుడు నాసిక్ లా గోదావరి నది పుట్టింది, అది సముద్రం పోయి సముద్రంలో కలిసేదాకా పోతూనే ఉంటుంది. ఎక్కడైనా మధ్యలో ఒక ఆనకట్ట కడితే ఆగుతుంది. మళ్ళీ వర్షాలు బాగా పడ్డప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది. వర్షాలు బాగా పడ్డప్పుడు ఆ ఆనకట్టకు సరిపోయిన కంటే నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ కూడా పోవాలి లాస్ట్కు ఎక్కువైతే సముద్రంలోకి పోతుంది. మనము ఆనకట్టలు లెక్క కట్టగట్టాలి సమస్యలకు. నక్సల్స్ది కానీ, బీసీలది కానీ, ఎస్సీలది కానీ, ఎస్టీలది కానీ, ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ కానీ, దీని మీద అధికారం ఉన్నోళ్ళు కట్టగట్టకపోతే ఎక్కువ వర్షం వస్తే నీళ్ళు ఎటో సముద్రం పాలవుతుందో, కట్టలు చెరువు కట్టలు కొట్టుకపోతాయో ఇది జరుగుతాయి. అది నాయకులు చేస్తుండాలి, ఫిల్టర్ చేస్తుండాలి ఎప్పుడు సమస్యలను. అందుకే కదా అసెంబ్లీ పార్లమెంట్ పంపేది. అది ములుగు జిల్లాలో మంత్రిగా పనిచేస్తున్న గారు సీతక్క గారు ఒకప్పుడు నక్సలైట్. అంటే నక్సలైట్స్ గురించి ఎంతో కొంత తనకి తెలిసి ఉంటుంది. అయినా కూడా ఇలాంటి ఎన్కౌంటర్స్ ఎందుకు ఆపట్లేదు? సీతక్క దగ్గర ఒక బిట్స్ అనేది ఒక కంపెనీ ఉంది. 10 సంవత్సరాల కింద 600 ఎకరాలల్లా పేపర్ తయారయ్యే కంపెనీ. అది బంద్ చేస్తే వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు రావాలి. ఎమ్మెల్యే కాక ముందుకు సమస్య పరిష్కరిస్తా అన్నది. పరిష్కరించకపోతే మేము పోయిన వాడికి అక్కడ మాజీ నక్సలైట్లు వచ్చి నన్ను దొరకపోయారు. కమలాపూర్ దొరకపోయారు. 200 మంది వచ్చిరు, ఒక్కొక్కరికి తింటానికి తిండి లేదు. 600 మందిలో 150 మంది చచ్చిపోయారు. కమలాపూర్ లో మీటింగ్ పెట్టిన 3 నెలల కింద. ఏమమ్మా సీతక్క నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎమ్మెల్యే కాక ముందుకు వీళ్ళకు వాదా చేసినావు, ఇప్పుడు కంపెనీ బంద్ చేసి 1000 కోట్లు రావాలని చెప్తే మీడియా చెప్తావు కదా. తెల్లారి సీతక్క ఇంటికి పోతే సీతక్క ఇంటికి వెళ్ళలేదు, విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చిన. సీతక్క గారితో ఇప్పటిదాకా మాట్లాడలే. మళ్ళా నెల రోజుల తర్వాత మళ్ళా పోయినాం. కమలాపూర్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర మాజీ నక్సలైట్లు కూడా వచ్చింది ఆయనబట. సీతక్క కాదు నువ్వు దళసరి అనుసూయ చేస్తావు కూడా అన్నారు, పబ్లిక్ లో అన్నారు. మరి నేను ఇన్నిసార్లు పోయినప్పుడు సీతక్క నాతో మాట్లాడొచ్చు కదా. మేము దానికోసం మేము కొట్లాడినందుకు 132 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ఎట్ ప్రజెంట్ 15 రోజుల నుంచి 1000 కోట్లలో 132 కోట్లు ప్రాసెస్ లో ఉన్నాయి. ఇది జరుగుతుంటే వాళ్ళు ఏమంటారంటే జయంత్ దగ్గరికి ఎందుకు వేరు మీరు, జయంత్ దగ్గరికి ఎట్లా పోతారంటే జయంత్ నిస్వార్థంగా ఉన్నాడు కాబట్టి బాధాప్త వచ్చి మాట్లాడినాము. మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఊరందరూ వచ్చి ప్లే కార్డ్స్ ప్రదర్శించారు సీతక్క డౌన్ డౌన్ అని గాంధీ భవన్ లో 2 నెలల కింద. మరి అన్ని ఇన్ని చేస్తున్నప్పుడు జయంత్ గారు మాట్లాడవచ్చు కదా. జయంత్ గౌడ్ ఎందుకు అని చెప్పేసి నిన్నగాక మొన్న ఈ మల్లాన్ని ఉన్నాడు కదా తిన్మార్, అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు ఇష్యూ. ఎక్కడ చేస్తే సమస్య పరిష్కారం అయితే మాకు సంతోషం. ఇది కథ. నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ వాళ్ళు, ప్రజా సంఘాలు నక్సలైట్స్ తినే భోజనంలో మత్తు మందు కలిపి వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేశారని మాట్లాడుతున్న దానికి డీజీపీ గారు స్పందిస్తూ అలా ఏం చేయలేదు, ఫస్ట్ కూంబింగ్ చేస్తున్నప్పుడు నక్సలైట్స్ లే ఫైరింగ్ మొదలు పెట్టారని మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు? అమ్మా, శత్రువును నిర్మించడానికి రకరకాల పద్ధతులు వాళ్ళు వాడతారు. వాళ్ళది కరెక్ట్ అనా వీళ్ళది కరెక్ట్ అనా? మాకు ఆ జంగు ఆపురి ఫస్ట్. మీరు ఇప్పుడు నీతో నేను కొట్లాడినప్పుడు వాడు ఏం చేస్తాడు, రాయితోటి తలకాయ మీద కొడతాడు. తలకాయ చట్ట వ్యతిరేకం. వాడేమనుకో చంపడమే లెక్క అనుకుంటాడు. ఇవన్నీ వీళ్ళు చేస్తారు తప్పులు, వాళ్ళు చేస్తారు. నేను ఎవరిని తప్పు అంటలేను, నక్సలైట్లు అంటలేను, పోలీసులు వాళ్ళు పేదోళ్ళే, మీది పేదోళ్ళే. ఆవేశం వచ్చింది, ఇష్యూ వచ్చినప్పుడు అందుకే మేము ఎందుకు ఎంటర్ అయినాం. ఇలా మాకు అవసరమా? మాకు పిలుపు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. డీజీపీ దగ్గరికి పోవాల్సిన నాకేం అవసరం? అందుకే యుద్ధం ఒకసారి స్టార్ట్ అయినప్పుడు యుద్ధం ఇప్పుడు సర్దార్ పాపన్న రాజ్యం కోసం గోల్కొండను పరిపాలించాడు. యుద్ధం ఎట్లా చేసిరంటే
మామూలు యుద్ధం అనేది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకి చేస్తారు. అవును. సాయంత్రం 6 తర్వాత కూడా చేయకూడదు కదా. అవును. మన ప్రధాన పాపని మీద 6 తర్వాత 2 సార్లు ఓడిపోయినాక 3వసారి 6 తర్వాత కూడా రెస్ట్ టైం యుద్ధం చేశారు. అంటే ఈ అవతల వాడు ఏం చేస్తాడమ్మా, మన గెలుపు కోసం నానా రకాలు చేస్తారు. మరి డీజీపీ తప్పంటలేను, మందు పెట్టొచ్చు అమ్మా. ఏదైతే వాళ్ళకు కొరియర్స్ ఉంటారు కదా, కొరియర్స్ ద్వారా అన్నాలు వస్తాయి, ఓకే. మందు పెట్టవచ్చు. పోలీసు వాళ్ళు మందు తిన్నాక చచ్చిపోయినాక చంపవచ్చు, రియల్ గా చంపవచ్చు, ఏదైనా సాధ్యమే. కానీ ఏది మంచిది కాదని నేను చెప్తున్నా, దాన్ని తావిస్తలేను నేను. ఓకే. ఇది కదా. వాజేడు గ్రామం ఎస్ఐ హరీష్ మృతికి సూసైడ్ అని తేల్చేశారు. అది నిజంగా అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల్లోనే తనది సూసైడ్ అని నిర్ధారించారు. దీని మీద మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? సరే, ఆయనకి భార్య భర్తల పంచాలు ఉన్నాయో ఇంకేం పంచాలు? లేదు, పెళ్లి ఇంకా కాలేదు. ఇంకో వారం రోజులైతే పెళ్లి ఉంది. తన గర్ల్ ఫ్రెండ్ తోటి హరిత రిసార్ట్ వెళ్ళారు. అక్కడే తను చూసి అంటున్నా, ఆమె గర్ల్ ఫ్రెండ్ ఆమె అబ్బాయి. సరే, ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఏది ఉన్నా అది ప్రభుత్వం దాన్ని విచారణ చేయాలి తప్ప మనం ఈడ ఉండి ఏదో వాగినాం అనుకో. ఇది నక్సలైట్స్ పని కాదంటారా? ఏది చెప్పకూడదు. ఇప్పుడు వాళ్ళు చంపిర్రా ఆయన చచ్చిండ అనేది కోర్టు నిర్ధారణ చేయాలి తప్ప మనం అనవసరంగా ఎటు బాణం వేస్తే ఇటు పోయినా నాకు ప్రమాదం కదా. నేను సీనియర్ సిటిజన్ కదా, అట్లా మాట్లాడకూడదు కదా. ఏ విధంగా చచ్చిపోయాడు అనేది కోర్టు కానీ దాని ద్వారా ఫైనల్ చేస్తుంది. మనం సడన్ గా ఒక మాట అన్నాం అనుకో, వాళ్ళ బంధువులకు బాధ అనిపిస్తుంది, పోలీసు వాళ్ళకు బాధ అనిపిస్తుంది. నేను పెద్ద మనిషిని కదా, చిన్న పిల్లగాని కాదు కదా, నేను పెద్ద మనిషిలకే మాట్లాడాలి కదా. ఇది కదా. నవ సంఘర్షణ అధ్యక్షులుగా నక్సలైట్స్ కి గాని ప్రజలకి గాని మా ఎల్ న్యూస్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు మీడియా వాళ్ళ ద్వారానే, ఇప్పుడు మీడియా ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు నాయకులు ఏం చేస్తారంటే ఎవరి స్వార్థం కోసం, ఎవరి పార్టీ నాయకుల కోసం ఆ పార్టీలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు స్వార్థంతో మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రి మీద మాట్లాడితే ఎమ్మెల్యే టికెట్ రాదు, మంత్రి పదవి రాదు, చైర్మన్ రాదు, మా మాట్లాడని వాళ్ళు మేము ఏ పార్టీ కాబట్టి ఫ్రీగా మాట్లాడతాం. అందుకే రాజకీయాలకు అతీతంగా మేము మాట్లాడతాం. అందుకే ఎవరి గురించి అయినా మేము అటు చెప్పకూడదు ఇటు చెప్పకూడదు. మా మెయిన్ ఉద్దేశం ఏంది, ఫస్ట్ కాల్పులు ఆపురి. 60,000 మంది అక్కడి నుంచి లేవురు, మేము జడ్జిమెంట్ చేస్తాం. నువ్వు ఆడ 60,000 మందికి 8,000 కోట్లు అవుతున్నాయి మరి రోజు. డబ్బులు వచ్చేది అయితేనేమో ఖర్చు పెడతావు. ఇక్కడ కుక్కలు మనసులో వాడు పీక తింటుంది తెలుసా నీకు? ఎట్లా తింటే ఎప్పుడన్నా చూసిరా? నాకు 65 ఏంటంటే కుక్క ఒక మనిషి 10 కుక్కలు కూడా మంచి చూస్తే పారిపోయేది. దానికి బడ్జెట్ పెట్టరు, దానికి బడ్జెట్ పెడితే రూపాయలు రావు కదా. ఇక్కడ 60,000 మందికి 50,000 కోట్లు రాసుకుంటారు, 500 కోట్లు రాస్తారు. అలాదేం పోయింది ఖర్చులు. డబ్బులు కావాలి నాయకులకు, ప్రాణాలు కాదు. కుక్కల విషయం నువ్వు కళ్ళతో చూస్తున్నావా లేదా? మరి దానికి ఎందుకంటే బడ్జెట్ మా ఇంటి ముగడు ఇట్లా చంపుక తింటుంటే పిల్లలు అయితే ఇట్లా వీక్క తింటుంటే ఎప్పుడన్నా చూసిరా? అంటే వాళ్ళకి లీడర్లకి పైసలు కావాలి. 1,50,000 కోట్లు మూసి అంటాడు. అంటే డబ్బులు ఏడొస్తుంటే అలా చేస్తారు తప్ప ఇలాంటి విషయాలలో మాట్లాడరాళ్ళు. ముఖ్యమంత్రి అన్నారు, ఎమ్మెల్యే వాళ్ళకి నా పదవో నా ఎమ్మెల్యే టికెట్ కావాలని ఒక నియోజకవర్గంలో 10 మంది పనిచేస్తారు. ఆయనోడు ఒక రకంగా పనిచేస్తాడు, కానోడు ఒక రకంగా పనిచేస్తారు. మనకు పదవే తప్ప అయ్యో ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి బీజేపీలు ఉంటాయని బీజేపీని విమర్శించాడు, కాంగ్రెస్ ఉంటాయని కాంగ్రెస్ ని విమర్శించాడు. మళ్ళీ టికెట్ల కోసం వాళ్ళ దగ్గర ధర్మం అందుకు పనిచేస్తలేదు. మేము న్యూట్రల్ ఉన్నాం కాబట్టి ఎవరినైనా అంటాం. నక్సలైట్స్ ఎన్కౌంటర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి నవ సంఘర్షణ సమితి సిద్ధంగా ఉంది. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ఎల్ న్యూస్. సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్.